సంచార జాతుల ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బర్రిపల్లి చందన అన్నారు. చందుర్తి మండలం సనుగుల గంగిరెద్దుల కాలనీలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలనీలో చాలా మందికి ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంచార జాతులు ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగే లావణ్య, అనిల్, జిల్లా శిక్షమాధికారి లక్ష్మీరాజం, ఐసిడిఎస్ సిడిపిఓ సౌందర్య, సూపర్వైజర్ శంకరమ్మ, ఎస్ఐ జిల్లల రమేష్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లతా సూపర్వైజర్ మన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం తీసుకొని, మేడం పేరు రమణ మేడం కనబడగానే మీరు పారిపోవడం కాదు, రాసి కలెక్టర్ గారికి, మేడం గారికి పంపించే బాధ్యత తీసుకుంటారు. ఎవరి కోసం అర్థమైందా? నెక్స్ట్ చాలా చెత్తగా ఉన్నటువంటి ఫైల్స్ అన్ని క్లియర్ చేసే బాధ్యత ఇచ్చాము. దాంట్లో మీ రెడీ సార్, రెడీ మనగన్ రెడీ, క్యామ్ స్మైల్ ప్లీజ్, రెడీ మనగన్ 1 సెకండ్ మ్యామ్. ఓకే ఎస్ రెడీ క్యామ్, రెడీ స్మైల్ ప్లీజ్, అనగన్ మ్యామ్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి సనుగుల బుడగజంగాల కమ్యూనిటీలో ఈరోజు, గంగిరెద్దుల కమ్యూనిటీలో ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన డిస్టిక్ సంబంధించి కలెక్టర్ గారి గైడెన్స్ తో డిస్టిక్ డిడబ్ల్యూఓ గారు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే సంబంధిత అందరూ సిబ్బంది, సిడిపిఓస్, డిసిపిఓస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లల సమస్యలు, ఆ సమస్యని పరిష్కరించే విధంగా వాళ్ళకి అవగాహన సదస్సు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి అవి ఆపే విధంగా, ఈ కుటుంబాలంతా కూడా భిక్షాటన మీద డిపెండ్ అయిన పిల్లలు కాబట్టి వాటి నుంచి ఆ భిక్షాటన నుంచి ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని స్కూల్లో ఎన్రోల్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్, అలాగే ఈ విలేజ్ కి సంబంధించినటువంటి అందరూ రిప్రజెంటేటివ్ మధ్యలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో పిల్లలకి మ్యారేజెస్ జరుగుతున్నాయి, 18 years లోపు పిల్లల్ని స్కూల్ కి పంపట్లేదు. ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి కూడా చాలా డ్రాప్ అవుట్ రేషియో ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ఆధార్ ఎన్రోల్మెంట్ లేదు, బర్త్ సర్టిఫికెట్స్ కూడా లేదు. కాబట్టి స్పెసిఫిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కలెక్టర్ గారి డైరెక్షన్స్ తో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వీళ్ళకి ఎన్రోల్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దగ్గర 30 children వరకు వీళ్ళకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ 4 days లో వాళ్ళందరికీ కూడా ఆధార్ రావడం కానీ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం అనేది ఛాలెంజ్ కాబట్టి దాని ద్వారా బర్త్ సర్టిఫికేట్ ని కూడా మ్యాండేటరీగా వీళ్ళు చేసుకునేలాగా వీళ్ళకి అవగాహన సదస్సు ఈ రోజు చేయడం అనేది జరిగింది. ఇక్కడ సంబంధిత పిల్లలకి స్కీమ్స్ కి కనెక్ట్ చేయడం, మిషన్ వాత్సల్యాలో తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా డిజబిలిటీస్ ఉన్నా కూడా ఆ పిల్లలకి మిషన్ వాత్సల్య నుంచి అందించే స్పాన్సర్షిప్ స్కీమ్ గురించి కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, కొంతమంది పిల్లల్ని దానిలో ఎన్రోల్ చేయడం అనేది జరిగింది. పిల్లలకు స్కూల్ రీచ్ అవ్వడానికి ఉన్న అన్హైజీనిక్ కండిషన్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్లకు క్లీన్లీనెస్ పైన, అంతేకాకుండా ఆ స్కూల్లో ప్రాపర్ గా చదివే విధంగా మధ్యాహ్నం భోజనం వరకు వెళ్ళి వాళ్ళు మీల్ తెచ్చుకుంటున్నారు, స్కూల్లో ఉండట్లేదు, ఫుడ్ తీసుకొని మధ్యలోనే వాళ్ళ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. సో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి, సంబంధిత అధికారులకు కూడా తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది.